మళ్ళీ కైలాసానికి తిరిగి వెళ్ళలేను. ప్రేమ అవమానంగా మారినప్పుడు శాంతికి ప్రతిరూపమైన దేవుడే కోపరూపాన్ని ధరిస్తాడు. మాతా జగత్ జననీకి దేవర్షి ప్రణాం. దేవర్షి మునీంద్ర, మీరు ఇక్కడ అందరూ కుశలమేనా? మాతా, అందరూ కుశలమే. మీతో ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాను. మీ తండ్రి గారు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం చేస్తున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మని, మాత సరస్వతిని, శ్రీ మహావిష్ణువును, మాత లక్ష్మిని, సకల లోకాల్లో ఉన్న దేవుళ్లను ఆహ్వానించారు. దేవర్షి, మా తండ్రి గారు స్వయంగా మహాదేవుడిని ఆహ్వానించవచ్చుగా. క్షమించండి మాత, మహాదేవుడిని ఆహ్వానించడం లేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే మహాదేవుని వైపు పరుగెత్తింది. మహాదేవా, ప్రణామాలు. నా పితృదేవుడు మహాయాగాన్ని ఆచరిస్తున్నారు. మనం కూడా ఆ యాగానికి వెళ్ళాలని నా మనసు కోరుతోంది ప్రభు. తండ్రి గారికి నాపై చాలా ప్రేమ ఉంది స్వామి. మనము అక్కడికి వెళితే మనల్ని గౌరవంగా ఆహ్వానిస్తారు. మీరు రాదలుచుకోకపోతే రాకండి, నేనే వెళ్తాను. సతీ, ఆహ్వానం లేకుండా వెళితే అవమానం తప్పదు. నేను స్వయంగా మిమ్మల్ని పిలిచేంత వరకు మీరు కైలాసంలోనే ఉండాలి. సతీ, నీ కోపం నీ హృదయాన్ని గాయపరుస్తుంది. వెళ్ళకు. రాకండి, నేనే వెళ్తాను. కైలాసాన్ని విడిచి ఒంటరిగా తన తండ్రి దక్షుని మహాయజ్ఞానికి బయలుదేరింది. దక్షుని రాజమందిరం బంగారం, వెండితో అలంకరించబడింది. అది ఒక అద్భుతమైన దివ్యలోకంలాగా మెరిసింది. కుంకుమ పువ్వు, గంధపు పరిమళాలు గాలిలో తేలియాడుతున్నాయి. యజ్ఞ వేదికపై అగ్ని ప్రకాశవంతంగా జ్వలిస్తోంది. వంటగదుల్లో ఇప్పటికే వందలాది వంటకాలు, తీపి పదార్థాలు, పండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇది సాధారణ యజ్ఞం కాదు, ఇది మహాయజ్ఞం. సృష్టికర్త బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, గంధర్వులు, యక్షులు అందరూ ఈ మహాయజ్ఞానికి విచ్చేశారు. ప్రపంచం మొత్తం చూస్తోంది. స్వాగతం అందరికీ దక్ష మహాయజ్ఞానికి. యజ్ఞం ప్రారంభమవుతుంది. నేను వచ్చేసాను. మీరు నన్ను మహాదేవుడిని పిలవడం మర్చిపోయినా నువ్వు నా పుత్రికవి అని చెప్పడం ఆపు. పితాశ్రీ, సతీ, నువ్వు ఇక్కడికి రావడానికి అర్హత లేదు. నేను నా తండ్రిపై ఉన్న ప్రేమతో
మహాదేవుని మాటను ధిక్కరించాను. ఆ శ్మశాన వాసి శివుడి పేరు ఈ పవిత్ర యజ్ఞంలో వినిపించకూడదు. సతీ, తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో. కానీ నేను మళ్ళీ కైలాసానికి తిరిగి వెళ్ళలేను. ఈ క్షణం నుంచి నువ్వు నా పుత్రికవి కాదు. పితాశ్రీ, ఆ మాయకు నేను భయపడను. ప్రజాపతి దక్ష, నేను మాయ కాదు, నేను శక్తిని. నువ్వు అఘోరివి. దక్ష, ఈ యజ్ఞం పవిత్రం కాదు, అధర్మంతో చేసిన యజ్ఞం అగ్నిలో కలిసిపోతుంది. ఆ అదోరి నాకు భయం కాదు, ఆమెను నేనే అంతం చేస్తాను. ప్రజాపతి దక్ష మరణపు అంచున నిలబడ్డవాడు ముందుగా తన అంతాన్ని గురించి ఆలోచించాలి. నేను మహాదేవుణ్ణి అర్ధాంగిని. మహాదేవుణ్ణి అవమానించిన చోట నేను ఉండలేను. ఈ క్షణం నుంచి నేను నీ పుత్రికను కాదు. ఏ విధమైన సంకటంలో నన్ను నెట్టివేశావు సతీ? ఈ శరీరాన్ని నీవే ప్రసాదించావు. నేను అగ్నికి సమర్పిస్తాను. సతీదేవి తన స్వయంగా సృష్టించిన అగ్నిలో లీనమైంది. చివరి శ్వాసలో ఆమె పలికిన ఒక్క మాట, శివ, మహాదేవ. భూమి కంపించింది, అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి, సముద్రం ఉప్పొంగింది. మహాదేవుని కళ్ళ నుండి అగ్నిలా రక్తం జారింది. ఆ బాధ, ఆ రౌద్రం సృష్టినే కంపింపజేసింది. సతీ, మహాదేవుడు తన జటాలను బలంగా ఊపాడు. ఆ కోపాగ్నిలో నుండి కాలాన్ని నాశనం చేయగల శక్తి అవతరించింది. ఆ జ్వాలల గర్భంలో నుండి విధ్వంస స్వరూపం జన్మించింది. ప్రతి చేతిలో ఆయుధాలతో శివుని రౌద్రానికి ప్రతిరూపంగా నిలిచాడు. ఆయనే వీరభద్రుడు. వెళ్ళు వీరభద్ర. ఆ గర్విష్ఠుడైన దక్షుడిని సంహరించు, అతని యజ్ఞాన్ని భస్మం చేయి. దక్ష, ప్రభు, మీరు నన్ను కాపాడాలి. దక్ష, నీవు చేసినది అధర్మం. దక్ష, దక్షుడి సంహారం జరిగిన వీరభద్రుడి కోపాగ్ని ఆరలేదు. ఆ రౌద్ర జ్వాలలతో జగమంతా వణికిపోయింది. దేవతలందరూ భయంతో నమస్కరించి శాంతి కోరారు. సతీ వియోగం మహాదేవుని హృదయాన్ని ముక్కలు చేసింది. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. ముందున్న విధ్వంసం ఇంకా మిగిలి ఉంది. పార్ట్ 2 త్వరలో.